అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అనంతపురం అంటే మనకు మొదటగా గుర్తొచ్చేది పెనుగొండలో ఏర్పడినటువంటి కియా పరిశ్రమ. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కియా కార్లు విరివిగా ఎక్కడ చూసినా అదే కియా కార్లే కనబడతా ఉంటాయి. ఆ కియా కార్లు కనపడినప్పుడల్లా తెలుగువాడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఆ కియా కారు తయారైంది మన తెలుగు గడ్డ మీద, మన అనంతపురం జిల్లాలో. సో ప్రతి తెలుగువాడు ఎంతో గర్వంగా ఫీల్ అవుతాడు ఆ కియా కార్ని చూసినప్పుడల్లా. సో అనంతపురం జిల్లా ఆటోమొబైల్ హబ్గా తయారవుతుంది. ఇది సాక్షాత్తు నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాట వరకే పరిమితమయ్యాడా, లేకపోతే కార్యాచరణ ఏమైనా ఉందా, ప్రోగ్రెస్ ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 11 నెలల్లోనే దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్కి తీసుకొని రావడం నారా లోకేష్కి ఉన్నటువంటి కమిట్మెంట్ అన్నమాట. ఆ కమిట్మెంట్తోనే ఆయన అహర్నిశలు కష్టపడతా ఉన్నాడు. ఆ కమిట్మెంట్తోనే ఆయన పని చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక అనంతపురం విషయానికి వస్తే కియా కంపెనీని చూపించి మనం ఎంత గర్వంగా అయితే ఫీల్ అవుతామో, మళ్ళీ అనంతపురం జిల్లా వాసులు మాకు కియా మాత్రమే కాదు ఇంకొకటి కూడా ఉంది, చూపిస్తాం చూడండి, ఇది మా అనంతపురం జిల్లా అని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి నారా లోకేష్ గారు ఇంకొక మహద్భాగ్యాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. అదేంటి అంటే అనంతపురం జిల్లాలో పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్ ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ పెట్టుబడుల యొక్క విలువ ఎంత అంటే దాదాపు 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇవి. మొదటి దశలో 7,000 కోట్ల రూపాయలతో రెన్యూ అనే సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించనుంది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో 22,000 కోట్ల రూపాయలతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్ ని ఏర్పాటు చేయబోతా ఉంది రెన్యూ అనేటటువంటి సంస్థ. దీనికి రేపు శుక్రవారం రోజు మంత్రివర్యులు నారా లోకేష్ గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాలను అందిపుచ్చుకునేందుకు పునరుత్పాదక సంస్థలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. దావోస్ సదస్సులో ఏదైతే దావోస్ పెట్టుబడుల కోసం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వెళ్తా ఉంటారో ప్రతి సంవత్సరం, పోయినసారి కూడా దావోస్ పర్యటనకి వెళ్ళారనమాట నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు. ఆ దావోస్ సదస్సులో నారా లోకేష్ గారు ఈ రెన్యూ సంస్థకు సంబంధించినటువంటి సుమంత్ సిన్హా మధ్యన చర్చలు జరగడం, ఆ చర్చలు ఫలించడం, ఈ రెన్యూ సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం, ఆ కంపెనీకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలను, అంతేకాకుండా అన్ని అవసరాలను ప్రభుత్వం తెలుసుకొని వాళ్లకు కావలసినటివి వాళ్లకు ఇవ్వడం, తద్వారా అనంతపురం జిల్లా కరువు జిల్లా కాదు, అనంతపురం జిల్లా ఆటోమొబైల్ ఇండస్ట్రీ హబ్ గా మాత్రమే కాదు, అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్కి కరెంటుని ఉత్పత్తి చేసి ఇచ్చేటటువంటి జిల్లా కూడా అని చెప్పేసి నారా లోకేష్ గారు నమ్మి అనంతపురం జిల్లానే ప్రోత్సహిస్తూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. ఇక ఈ ప్రాజెక్టు తొలి దశలో 587 మెగావాట్ల సౌర విద్యుత్ని, అలాగే 250 మెగావాట్ల విండ్ ఎనర్జీని అంటే గాలి ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి కరెంటుని, అలాగే 417 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లని ఏర్పాటు చేస్తుంది ఈ రెన్యూ కాంప్లెక్స్. దీనికి మొదటి దశలో 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది ఆ సంస్థ. వివిధ దశల్లో దాన్ని దాదాపు 1,800 మెగావాట్ల సౌర విద్యుత్ని, అలాగే 1000 మెగావాట్లు విండ్ ఎనర్జీని, అలాగే 2,000 మెగావాట్లు బ్యాటరీ స్టోరేజ్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఇదే రెన్యూ సంస్థ 2019కి ముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్తో ఈ ప్రాజెక్టుని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అప్పట్లోనే ఎంఓయూ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దౌర్భాగ్యం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, ఈ కంపెనీని బెదరగొట్టి వాళ్ళు తరిమేయడం, ఆ తర్వాత వీరు వేరే వేరే చోట్ల వ్యాపారాలు చేసుకోవడం. ఇక 2024లో అఖండమైనటువంటి మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడడం, సో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని పెట్టుబడిదారులు కూడా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఓకే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేటటువంటి అవకాశమే ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చీకొట్టారు జనాలు. సో మనం ఇంకా స్వేచ్ఛగా ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టచ్చు అని చెప్పేసి మళ్ళీ ఏదైతే కంపెనీ పారిపోయిందో జగన్మోహన్ రెడ్డిని చూసి, నారా లోకేష్ని చూసి అదే కంపెనీ మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఇక ఈ రెన్యూ సంస్థకు ఈ
ప్రాజెక్టు పెట్టుకోవడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ లీజు కింద భూములు కూడా ఇవ్వడం జరిగిందనమాట. బేతపల్లిలో రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూములకు ఎకరాకు ఏడాదికి 31,000 రూపాయలు లీజ్ ఇస్తారు. అలాగే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 5% పెంచుకునేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఆ ఒప్పందంలోనే అదన్నీ పొందుపరచడం జరిగింది. సో అనంతపురం జిల్లాలో కేవలం కియా కార్లు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కరెంటును కూడా జనరేట్ చేసేటటువంటి ప్రాజెక్టు నెలకొల్పబోతా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఎన్టీపీసీ అనేటటువంటి సంస్థ అనంతపురంలో 2 ప్లాంట్లను ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి మనకు సోలార్ విద్యుత్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రెన్యూ సంస్థ ద్వారా కూడా మనకు అనంతపురం జిల్లాలో ఎనర్జీ అనేది ఉత్పత్తి చేసేటటువంటి అవకాశాలు వచ్చినాయి అన్నమాట. సో అనంతపురం జిల్లా వాళ్ళు నారా లోకేష్ గారిని నమ్మి 14 సీట్లు ఇచ్చినందుకు గాను వాళ్లకు ఈ విధంగా నారా లోకేష్ గారు కృతజ్ఞత చెప్పినట్లు అయ్యిందనమాట. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.